ఒకప్పట్లో వెంకటేశ్వర స్వామికి శంఖం, చక్రం ఉండేవి కావు. దీని వెనక ఉండే కథ ఏంటంటే, తొండమానుడికి తన అన్న కొడుకు అంటే పద్మావతమ్మ సోదరుడు ఆకాశరాజు కొడుకైన వసుధన్‌తో రాజ్యం కోసమని యుద్ధం జరుగుతుంది. అప్పుడు తొండమానుడు స్వామి వద్దకు వచ్చి సహాయం చేయమంటే ఆయన, "నువ్వు యుద్ధం చేసేది నా బావమరిదితో కదా! నీకు సహాయం చేస్తే పద్మావతి కోప్పడుతుంది. కాబట్టి నా శంఖం, చక్రం నీకు ఇస్తాను. నువ్వు యుద్ధంలో వాడుకో" అని చెప్పి పంపిస్తాడు. తరువాత వసుధన్ వచ్చి నాకు యుద్ధంలో సహాయం చేయమని అడిగితే అప్పుడు అతనితో పాటు యుద్ధానికి వెళ్తాడు స్వామి. వీరిద్దరికీ భీకరమైన యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఒకానొక సమయంలో తొండమానుడు వసుధన్ పైకి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. ఇక అప్పుడు శ్రీనివాసుడు అడ్డుపడకుంటే ఆ చక్రం వసుధని సంహరిస్తుంది కాబట్టి స్వామి అడ్డు నిలబడతాడు. అది తగిలి స్వామి కింద పడిపోతాడు. అప్పుడు ఇద్దరు, తొండమానుడు మరియు వసుధన్ ఇద్దరు వచ్చి స్వామికి సపర్యలు చేస్తారు, క్షమించమని అడుగుతారు. తర్వాత స్వామి వారిద్దరిని క్షమించి సగం సగం రాజ్యాన్ని ఇచ్చి పాలించుకోమని చెబుతాడు.